విజయారాయ్ గారు నమస్తే. సార్ నమస్తే. నమస్తే. 10 సంవత్సరాల్లో గుర్తుకురాని తెలంగాణ తల్లి విగ్రహం ప్రస్తుతం గుర్తొచ్చిందా అనేటువంటి ఒక మాట. సరే, దానికి నార్మల్గా తెలంగాణ ప్రజల మనోభావాలు పరిగణలోకి తీసుకోండి అని ఒక మాట అంటే బాగుండేది, కానీ మేము అధికారంలోకి వస్తే కూల్చేస్తాము, పేర్లు మార్చేస్తాము, అది తీసేస్తాము అంటే ఒక టైప్ ఆఫ్ ఒక మాస్ వార్నింగ్ ఇచ్చినటువంటి రీతిలో, అంటే అగ్రెసివ్ పాలిటిక్స్కి పెట్టింది పేరైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో ఏ విధమైనటువంటి దూకుడు ఉందో ప్రస్తుతం అదే దూకుడుని కంటిన్యూ చేస్తోందా అనేటువంటి కొన్ని ప్రశ్నలు. ఏం చెప్తారు మీరు? అయితే ముందుగా ఈరోజు రాఖీ పౌర్ణమి పండగ కాబట్టి మన స్వతంత్ర టీవీ వ్యూవర్స్కు, అలాగే తోటి ప్యానలిస్టులకు, విశ్లేషకులకు, అలాగే మురళి గారికి, మీకు, మీ యాజమాన్యానికి అందరికీ కూడా పండగ రోజు శుభాకాంక్షలు అండి, రాఖీ పౌర్ణమి సందర్భంగా. ఇకపోతే మీరు చూస్తూ ఉన్నారు, అన్ని విషయాలను నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. ఈ సమాజం కూడా, మీరు కూడా ఈరోజు ఇది ప్రజాపాలన అనుకుంటూనే ప్రతీకార పాలనగా మారిపోయింది. గత 8 నెలల కాలం నుండి ప్రధాన ప్రతిపక్ష హోదా ప్రజలిచ్చిన తర్వాత మేము తూచా తప్పకుండా మేము ప్రశ్నించే గొంతుగా ప్రజల తరపున మాట్లాడుతూ ఉన్నాం. మమ్మల్ని మొత్తం ఈ ప్రపంచంలోనే ఎవరు నిందించినంత ఆ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి తెలుగుదేశం గ్రూప్ కాంగ్రెస్ లో ఏదైతే చేరిందో ఆ గ్రూపే, కాంగ్రెస్ కాదు. కాంగ్రెస్ నాయకులు వాస్తవంగా మా కేసీఆర్ గారే ఆనాడు తెలంగాణ ఇచ్చిన తల్లి అని చెప్పేసి మరి చెప్పిన సందర్భం. అంటే కేసీఆర్ గారు ఏ రోజు అబద్ధాలు ఆడలేదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం జరిగింది. ఎవరి క్రెడిట్ ను వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీని కానీ, సోనియమ్మని కానీ, మరి వారి కుటుంబాన్ని కానీ ఎక్కడ కూడా నిందించలేదు. కానీ ఈ ఏమంటారనంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి తర్వాత మరి టిఆర్ఎస్ పార్టీకి జరిగిన యుద్ధంలో మరి అప్పుడున్నటువంటి ఆంధ్ర ప్రాంతపు ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, అలాగే మరి తక్కిన రోషయ్య గారు, మరి అలాగే మన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఈ విధంగా ఈ ముఖ్యమంత్రులతోటి పోటాపోటీ తత్వంలో మరి పోరాటం చేసి సాధించినటువంటి ఈ తెలంగాణను పునర్నిర్మాణంలో భాగంగా మరి ఖచ్చితంగా 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా పునర్నిర్మాణం చేసినాం. అన్ని ప్రాజెక్టుల నిర్మాణం అయ్యింది, వాటిని కొనసాగించాలి. కానీ మరి దానికి వ్యతిరేకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పార్టీని అనకూడదు అని మేము నిర్ణయించుకున్నాము. ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రూపంలో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన చేష్టలు, ఆయన ముచ్చట్లు, ఆయన ప్రవర్తన, తర్వాత ఆయన వ్యవహార శైలి, ఆయన పరిపాలన శైలి మీరు గమనించారు. ఒక నిమిషం, కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే రాజీవ్ గాంధీ విగ్రహంగానే ఎందుకు చూస్తారు, దాన్ని మాజీ ప్రధాని విగ్రహంగా ఎందుకు చూడకూడదు అనేటువంటి ఒక ప్రశ్న. ఆ కోణంలో చూడకూడదా? ఒక్క మాట అండి, ఒక్క మాట మీరు ఆలోచన చేయండి. గత కాలంలో ఇందిరాగాంధీ గారు ఉక్కు పాదంతో మా తెలంగాణ వాదాన్ని మరి ఉక్కు పాదంతో తొక్కి మరి మళ్ళీ లేవకుండా చేసినటువంటి ఇందిరాగాంధీ గారు, ఆనాడు మా ప్రాంతానికి సంబంధించినటువంటి తెలంగాణ ప్రజా సమితి తరఫున 16 మంది పార్లమెంట్ ఎంపీలకు పోటీ చేస్తే 11 మంది ఎంపీలు వెళ్ళగా ఆనాడే వచ్చిన తెలంగాణను మళ్ళీ రాకుండా చేసినటువంటి ఇందిరాగాంధీ అమ్మ. కానీ దానికి విరుద్ధంగా కేటీఆర్ చేసినటువంటి కామెంట్, విజయారాయ్ గారు ఒక నిమిషం, కేటీఆర్ చేసిన విజయారాయ్ గారు కేటీఆర్ చేసినటువంటి కామెంట్ కాంగ్రెస్ ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తిగా చేయట్లేదు, కాంగ్రెస్ ని శత్రువుగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తిగా చేసినటువంటి మాట ఉంది. రాజకీయాల్లో శత్రుత్వంగా భావిస్తారా, వ్యతిరేకంగా భావిస్తారా అనేటువంటి కొన్ని కామెంట్లు. అంటే మాజీ ప్రధానిని కూడా ఒక శత్రువు కింద చూస్తారా అనేటువంటి ఒక ప్రశ్న. దీని ఎలా అయితే దానికే వెళ్తున్నా నేను. అయితే ఆనాడు మరి ఇందిరమ్మ ఆ విధంగా పాపాన్ని అంటగట్టుకున్నారు. అలాగే 1300 మంది మరి తెలంగాణ బిడ్డలను పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ మరి మీకందరికీ తెలుసు. అయినా కూడా చివరికంటూ సోనియమ్మ గారు మరి రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆమెకు మేము రుణపడి ఉంటాం తెలంగాణ ప్రజలందరం. కానీ మరి ఆమె పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పాత్రలో ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మేము ఏదైనా భరిస్తాం. కానీ తెలుగుదేశం పార్టీ నుండి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కుప్పిగంతులు వేస్తే దాన్ని ఎట్లా కొడతామనేది కూడా మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు మా నాయకుడు బహిరంగ ప్రకటన చేసిండు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజు నిజంగా కూడా
మరి పునర్నిర్మాణంలో భాగంగా మరి పెట్టినటువంటి తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు కోసం మాత్రం ఏర్పాటు చేసిన ఏ ప్రణాళికను కూడా మీరు పక్కదారి పట్టిస్తే అక్కడ తెలుగు తల్లి విగ్రహం పెట్టాలని చెప్పి మరి ఆల్రెడీ నిర్ణయం చేయడం జరిగింది. దాన్ని మీరు కొనసాగించండి. కానీ తెలుగు తల్లి విగ్రహం పెట్టే దగ్గర ఎవరో మరి ఆయన రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతామంటే మేము ఒప్పేది లేదు. దానికోసం మహాయుద్ధానికి మేము తయారుగా ఉన్నాం. Yes. అది తప్పది. అన్న, అక్కడ తెలుగు తెలంగాణ తల్లి తల్లి కాదు. రైట్, చూద్దాం చూద్దాం తెలంగాణ తెలంగాణ లింగం యాదవ్ గారు, లింగం యాదవ్ గారు ప్లీజ్, మీరే లింగం యాదవ్ గారు వారిని మాట్లాడివ్వాలి. ఎస్ రైట్ రైట్ అలాగే- మాట్లాడదాం విజయారెడ్డి గారు. అలాగే మా Yes, please, please. కేటీఆర్ గారు చాలా కృష్ణారెడ్డి గారితో మనం స్పష్టంగా మాట్లాడాలి అన్ని విషయాలు ఒకసారి. ప్లీజ్. మీతో Yes. చెప్పారు. అయితే ఈ రోజు నిజంగా ఇది అంతర్గతంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం మెలగాలి అని అంటే మనగనాలి అంటే మరి పక్షము విపక్షము వైరిపక్షము సపక్షము అన్ని ఉండాలి. కాబట్టి దీంట్లో అందరం అన్నదమ్ములమే. ఏ పార్టీ అయినా ప్రజల కోసమే ఆలోచన చేస్తుంది. మేము కాదనట్లేదు. చూద్దాం. మంచి కార్యక్రమాలను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మొదలు పెడితే దాన్ని కొనసాగించిన ఘనత కేసీఆర్ గారిది. ఆయన చాలా స్పష్టంగా ఉన్నారు. రైట్. ఓకే. ఎక్కడ విజయారెడ్డి గారు. ప్రజలకు మేలు జరిగిందో Yes, చూద్దాం. దాన్ని కొనసాగించారు. అంటే ఈ రోజు చూద్దాం. అంటే చూడండి. ఎస్, అంటే మీరు అన్నట్లుగా సరే ఆ కేసీఆర్ ఆ విధంగా ఆలోచించారు, బట్ కేటీఆర్ కూడా అదే విధంగా ఆలోచించి కామెంట్ చేస్తుంటే బాగుండేది కదా, ఎందుకు మేము అధికారంలోకి రాగానే ఎయిర్పోర్ట్ పేరు మార్చేస్తాం, రింగ్ రోడ్ పేరు కూడా మార్చేస్తాం అనేటువంటి కామెంట్ చేశారనేటువంటి ఒక సందిగ్ధత అయితే ఉంది. మాట్లాడదాం దీని మీద.